అందరికీ నమస్కారం. ఈరోజు ఆధ్యాత్మిక పెంపకం, స్పిరిచువల్ పేరెంటింగ్. ఫస్ట్ ఇది చెయ్యాలంటే మన దగ్గర కొంత నాలెడ్జ్ ఉండాలి, కొంత ఆధ్యాత్మికత ఉండాలి. అప్పుడే మనం పిల్లలకి సరిగ్గా గైడ్ చేయగలుగుతాం. అయితే పత్రిజీ ఏం చెప్పారు ఇది కూడా చూద్దాం ఒకసారి. పరమాత్మ స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. సార్ చెప్పింది ఏంటి అంటే, ఒక వయసు వచ్చాక పిల్లలతో ఎలా ఉండాలి, చిన్న వయసులో ఎలా ఉండాలి, అట్లా స్టెప్ బై స్టెప్ సారు ఒక ఇంటర్వ్యూలో పూర్తిగా చెప్పారు, క్లియర్గా చెప్పారు. పిట్టలు గుడ్లు పెడతాయి, గూట్లో పెట్టి పొదుగుతాయి. వాటిని రెక్క వచ్చాక అవి రెక్కలు ఆడిచ్చి ఎగరడం మొదలు పెట్టాక అవి తోసేస్తాయి అంట. ఆ గూట్లో నుంచి తోసేస్తాయి అంట. అది కింద పడిందా, బతుకుందా, ఎగిరిందా, చచ్చిపోయిందా కూడా చూడదంట. అది అంటే దాని డ్యూటీ ఏంటంటే గుడ్డు నుంచి పిల్లని పొదగడం ఒక్కటే డ్యూటీ. దాని కెపాసిటీని బట్టి అది బిహేవ్ చేస్తుంది. ఇది సార్ చెప్పారు, పత్రిజీ. కాబట్టి మనం పిల్లల దగ్గర ఎట్లా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, బాధ్యతలో ఉండాలి, బంధంలో ఉండకూడదు, ఇదొక్కటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అట్లాగే పెంపకంలో సరిగ్గా ఎట్లా పెంచాలి, పెంచేటప్పుడు సరిగ్గా పెంచాలి. పెంచేశాక కాదు, పెంచేటప్పుడే సరిగ్గా పెంచాలి. అది మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత కొన్ని బుక్స్ కూడా తర్వాత మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు పిల్లలు ఎక్కడి నుంచి ట్రైన్ అవుతారు అంటే తల్లి గర్భంలో నుంచే ట్రైన్ అవుతారు. వాళ్ళు మనకంటే కూడా పెద్ద సోల్స్ కనుక మనం గమనిస్తే పిల్లలు మనకంటే ఎనర్జెటిక్గా ఉంటారు, మనకంటే గ్రాస్పింగ్ ఎక్కువతో ఉంటారు, మనకంటే మెమరీ క్వాలిటీస్ అన్నీ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మీరు గమనించండి, మనం 10 రోజులు చేసేది ఒక్క రోజులో చేస్తారు వాళ్ళు. అంటే మనం పుట్టిన ఎనర్జీ సిస్టమ్ వేరే, వాళ్ళు పుట్టిన ఎనర్జీ సిస్టమ్ వేరే. అంటే మనకంటే వెనకాల పుట్టారు గనక వాళ్ళు నెక్స్ట్ ఎనర్జీ సిస్టంలో పుట్టారు అనమాట. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. మనం ఫోన్ లేనప్పుడు పుట్టాం, వీళ్ళు పుట్టడమే ఐఫోన్ సెల్ ఫోన్తో పుట్టారు. అంటే ఏ ఎనర్జీలో పుడుతున్నారు. అప్పుడు అటువంటి ఎనర్జీలో పుట్టే పిల్లల్ని పెంచాలంటే మనకి ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. మనం పెంచుకోవాలి, సహనం పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి, శక్తి పెంచుకోవాలి. మరి ఫాస్ట్గా పోయే కార్ని మేనేజ్ చేయడం కష్టమా, స్లోగా పోయే కార్ మేనేజ్ చేయడం కష్టమా? ఫాస్ట్గా వెళ్ళే కార్ని మేనేజ్ చేయడం కష్టం. అట్లాగే నెక్స్ట్ ఎనర్జీ సిస్టంలో పుట్టిన వాళ్ళని మేనేజ్ చేయాలంటే కెపాసిటీ కావాలి, మనకి సహనం కావాలి. వాళ్ళు చాలా హై స్టేట్లో ఉంటారు. అట్లాగే యునిక్నెస్, ఒక్కొక్కరు ప్రతి సోలు వాళ్ళ
యునిక్నెస్ అంటే ఒక గొప్ప క్వాలిటీతో ఉంటారు, డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళకి అని ఒక సపరేట్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా సృష్టిలో ఒక జీవి వస్తుందంటే అర్థం ఏంటంటే సృష్టించడం అంటే కొత్త క్వాలిటీతో కొత్తగా వస్తున్నారని అర్థం. ఎప్పుడు కూడా సృష్టి కాపీ చేయదు. కాపీ చేస్తే అది సృష్టి కాదు. కనుక ప్రతి ఒక్క మనిషి యునిక్నెస్ తోనే పుడతారు. మనం ఆ యునిక్నెస్ గమనించాం. ఫస్ట్ పాయింట్, అందరినీ సాధారణంగా చూస్తాం, మనలాగే చూస్తాం. వాళ్ళ స్పెషాలిటీ గమనించగలగాలి. ఎప్పుడైతే పిల్లలతో మనం ఓపెన్ గా కూర్చొని సహనంగా మాట్లాడతామో, వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రి ఎక్కువ గమనించాలి, తక్కువ చెప్పాలి. అది కూడా చెప్పడానికి సందర్భం చూసుకొని అది ఎక్కుతుంది, వర్క్ అవుద్ది అన్నప్పుడు చెప్తే ఈజీగా ఉంటది. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే కొట్టాలి, ఊరికే కొడితే ప్రయోజనం ఉండదు. అట్లాగా మనం కూడా సహనంగా ఓపికగా ఉండాలి పిల్లల దగ్గర. ఇంకొక పాయింట్ చెప్పుకున్నాం, ఏంటి అంటే ప్రెగ్నెంట్ నుంచే పిల్లల్ని పెంచగలగాలి. ఎంతమందికి అవకాశం ఉంటుందో నాకు తెలీదు. అటువంటి స్థితిలో ఉన్నవారుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చేటప్పటికి నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అయితే ఎవరైనా అన్మ్యారీడ్ వాళ్ళు కానీ గర్భంతో ఉన్న వాళ్ళు కానీ ఒక్కరున్నా కూడా వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ టాపిక్. మనకి అభిమన్యుడు, సుభద్ర తెలుసు. ఆమె గర్భంతో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి చెప్తున్నప్పుడు ఆమె ఊకొడుతూ నిద్రపోద్ది. నిద్రపోతే కడుపులో ఉండే అభిమన్యుడు వింటా ఉంటాడు మొత్తం. అందుకే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో అభిమన్యుడికి తెలుసు. అయితే ఆ మహాభారత యుద్ధంలో అభిమన్యుడు చనిపోతే అర్జునుడు కసితో యుద్ధం చేస్తాడు కాబట్టి కృష్ణుడు ఆపేస్తాడు. పద్మవ్యూహంలో నుంచి తిరిగి రావడం ఎట్లా అనేది ఆపేస్తాడు. కనుక పద్మవ్యూహంలో నుంచి తిరిగి రాలేకపోతాడు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే కడుపులో ఉండే బిడ్డ కూడా అన్నిటినీ వింటుంటది, అన్ని ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంటది, అన్ని సప్రెసుల్ని అది భరిస్తుంటది. కనుక మన పాత రోజుల్లో చూస్తే కడుపుతూ ఉండే వాళ్ళని ఎక్కువగా పుట్టింట్లో పెడతారు. ఏంటి కారణం అంటే అక్కడ మనల్ని వాళ్ళు బాధ్యత ఉండదు గనక, మనకి ఎటువంటి ప్రెషర్స్ ఉండవు గనక ప్రశాంతంగా ఉంటుంటాం పుట్టింట్లో. తర్వాత మంచిగా మ్యూజిక్ వినడం, ప్రకృతితో కలిసి ఉండడం, బేబీతో కమ్యూనికేట్ చేయడం, మంచి విషయాలు ఇన్పుట్స్గా ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటే, ధ్యానం కూడా చేస్తూ ఉంటే, ఎంతసేపు చేయాలి ధ్యానం అంటే 1.5 times. ఎంత చెప్తాం మనం? 40 సంవత్సరాలు 40 నిమిషాలు అని చెప్తాం జనరల్గా. అదే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు అంటే 1.5 times, 40 + 20, 1 hour. అట్లా పిల్లల కోసం కొంత ఎక్సైజ్గా చెయ్యాలి. ఇంకా సన్ రైజ్ సన్సెట్ అంటే ప్రకృతిలో సూర్యరశ్మితో చేసినప్పుడు ఆ బిడ్డకి
అవకరాలు ఉండేది తక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యశక్తి వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పెద్ద సోల్స్ ని అట్రాక్ట్ చేయడం కుదురుద్ది. 5 నెలల వరకు సోల్ ని అట్రాక్ట్ కూడా చెయ్యొచ్చు. నెక్స్ట్ చూస్తే గనక ఎకోస్ ఆఫ్ ద సోల్స్ లో చాలా బాగుంటుంది ఈ బుక్. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. మేడంకి నేను ఫోన్ నెంబర్ కూడా పెట్టాను. తెలుగు వర్షన్ కి ఇంగ్లీషు ఆన్లైన్లో దొరుకుతుంది. దీంట్లో ఎకో బొడైన్ రచయిత ఆమెకి సైకిక్ పవర్స్ ఉంటాయి. అంటే పై లోకాల్లో ఏం జరుగుతాయి, ప్రెగ్నెంట్ లేడీస్ ఆ గర్భంలో ఉండే సోల్ తోటి కమ్యూనికేట్ చేయడం, ఇదంతా కూడా ఆమెకి ఈజీ అన్నమాట, వల్ల అవుద్ది. అందుకోసం ఆమె కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి ఆ రూమ్లో వాళ్ళతో ఉంటూ ఆ గర్భంతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో ఆ బిడ్డతో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఈజీ డెలివరీస్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి డెలివరీస్ లేట్ అవుతాయి, కాంప్లికేట్ అవుతాయి. అప్పుడు ఆమె ఆ పైలోకాల్లో ఉండే సోల్స్ తోటి మాట్లాడుతుంది. ఒక డెలివరీ కేసులో ఆమెకి లేట్ అవుతూ ఉంటుంది. డెలివరీ లేట్ అయ్యేటప్పుడు ఈమె పైలోకాల్లో పోయి చూస్తుంది ఆ సోల్ని. అక్కడ ఒక అతను కూర్చో ఉంటాడు. ఏంది మీరు ఇంకా భూమి మీదకి రాలేదు, అంతా వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన చెప్తాడు, భూమికి వచ్చి చాలా సంవత్సరాలైంది, నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను, అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి ఇప్పుడు భూమి మీద అని చూసుకుంటున్నాను, నేను నిదానంగా పుడతాను, మా మదర్కి ఇది తెలియజేయండి అని చెప్తాడు. ఇంకొక కేసులో ఇంకొక బిడ్డ పుడతానే విపరీతంగా ఏడుస్తా ఉంటది, ఆపదది. అట్లా ఉండేటప్పుడు ఈమె ఆ సోల్తో కమ్యూనికేట్ చేస్తే, మీరు పెట్టిన పేరు నాకు నచ్చలేదు, అందుకోసం నేను ఏడు పాపను, నాకు నచ్చిన పేరు ఇది అని ఆ పేరు కూడా చెప్పి ఆ పేరు పెట్టాక ఏడు పాపేస్తారు ఆ బిడ్డ. అంటే వాళ్ళు ఎంత క్లారిటీతో వస్తారు భూమి మీదకి. మరి మనం తెలియకుండా మనం మొత్తం రుద్దేస్తే ఆ సోల్ ఎంత ఫీల్ అవుతుంది. కనుక ఎక్కడ గైడ్ చేయాలో, ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ వదలాలో ఆ విచక్షణతో పిల్లల దగ్గర మనం ఉండగలగాలి. అలాగే ప్రవక్త బుక్ లో ఖలీల్ గిబ్రాన్ గారు చెప్పినట్టు పిల్లలు మన ద్వారా వస్తారు, మన కోసం కాదు, వాళ్ళ కోసం వస్తారు. ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ చూస్తే చిన్న పిల్లలు చిన్న వయసు నుంచి వాళ్ళని ఎట్లా పెంచాలి అంటే, స్కూల్కి పంపిస్తాం, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. చిన్న వయసులో ఏ సబ్జెక్టు మిస్ చేయరు. అదే గనక 10th అయిపోయాక సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఇస్తాం వాళ్ళకి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఏది బాగా ఇంట్రెస్ట్గా బాగా చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అంతేకాని ఇది మంచిది, ఇదొద్దు, అది అని ప్రపంచంలో ఉద్యోగం వచ్చే వాటిల్ని ఎంకరేజ్ చేయడం అలా కాకుండా, మీకేది ఇష్టం, ఇది మంచిది, ఇది కాదు, ఇది ఇలా ఉన్నాయి ఆపర్చునిటీస్, అన్ని ఆప్షన్స్ చెప్పి నువ్వు సెలెక్ట్ చేసుకో, నా ఆప్షన్ ఇది అని చెప్పి వదిలేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కొంత గైడ్ చేయాల్సిందే.
కానీ రుద్దాల్సిన అవసరం లేదు. వాళ్ళు కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే వాళ్ళకి పర్టికులర్గా కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అండ్ పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాలి. సంగీతం నేర్పించాలి, డాన్స్ నేర్పించాలి, గిటార్ కానీ, ఫ్లూట్ కానీ, స్విమ్మింగ్, కరాటే, స్కేటింగ్, ఏదేది మనకి అందుబాటులో ఉంటాయో అవి నేర్పిస్తే పెద్దయ్యాక వాళ్ళకి ఇష్టమైన ఒక ఆర్ట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందరికీ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదో ఒక ఆర్ట్ తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆర్ట్ ఉంటుందో మన బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ ఓపెన్ అవుతాయి. అట్లాగే చదువు బాగా చదువుకోవాలంటే చిన్న ట్రిక్ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనది మనం చేయడానికి అలౌ చేస్తే ఆ విషయంలో వాళ్ళు తృప్తి పడతారు కనుక చదువు చాలా ఈజీగా చదువుతారు. అసంతృప్తితో చదువు చదవడం అంత సులభం కాదు, వాళ్ళు చాలా కష్టపడతారు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీ విత్ స్టడీస్. ధ్యానం చేస్తూ ఉంటే ఎంత టైం అయినా మిగిలిపోద్ది, అది కూడా నేర్పిద్దాం. సపోజ్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే టైం ఇద్దాం వాళ్ళకి, ఆలోచించుకునే టైం, ధ్యానం చేసే టైం ఇద్దాం ఫస్ట్. తర్వాత పిల్లలకి లాంగ్వేజెస్ ఎక్కువ నేర్పించాలి. కనీసం 4-5 లాంగ్వేజెస్. మదర్ టంగ్ ఒకటి. ఇప్పుడు మేము చెన్నైలో ఉన్నాం అంటే ఒక తమిళ్, ఒక హిందీ, ఒక ఇంగ్లీషు, ఇవన్నీ బేసిక్గా అవసరం. ఎక్కడికి పోయినా బతకగలగాలి, అవసరం, ఎంకరేజ్ చెయ్యాలి. తర్వాత అదర్ కంట్రీ లాంగ్వేజ్, ఎనీ ఫ్రెంచ్, జర్మన్, ఇటువంటి లాంగ్వేజెస్ నేర్పించాలి. ఎప్పుడైతే అదర్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారో మనలో ఉండే ఛానల్స్ ఓపెన్ అవుతాయి, వాళ్ళు చాలా హై స్టేట్కి వెళ్ళిపోతారు. ఒక్కటి నేర్చుకున్నా సరే నెక్స్ట్ స్టేట్కి ఖచ్చితంగా పోతూ ఉంటాం. ఇట్లా వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకొకటి, ఎప్పుడైతే మనం వాళ్ళ యునిక్నెస్ గమనించకుండా, వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా కంపేర్ చేస్తామో ఆ ఆత్మ కుంగిపోతుంది, ష్రింక్ అయిపోద్ది. ఎప్పుడు కూడా ఆత్మ తాను రాజాలాగా ఉంటది, ఇంకొకరితో కంపేర్ చేయడానికి ఇష్టపడదు. క్వాలిటీస్ చెప్పచ్చు, కానీ కంపేర్ చేస్తే ఆత్మశక్తి తగ్గిపోతుంది. అట్లాగే ఆ కంపారిజన్లో వాళ్ళ తప్పులు ఎక్కువగా ఎత్తి చూపిస్తుంటే గిల్ట్ ఫీల్ అవుతారు. గిల్ట్ ఆత్మకి వ్యాధి. నేను తప్పు చేశాను అన్న ఫీలింగు ఆత్మకి వ్యాధి అవుతుంది. కనుక గిల్ట్ ఎక్కువగా క్రియేట్ చేయకూడదు. రియలైజ్ అవ్వడానికి కావలసిన విషయాలు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇక్కడ 2-3 ఉదాహరణలు మా పిల్లల దగ్గర కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఫ్యామిలీ కాబట్టి, పేరెంటింగ్ కాబట్టి, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కూడా ఇంటి విషయాలు 1-2 షేర్ చేస్తే అర్థమవుతాయని షేర్ చేయదలుచుకున్నాను. నెక్స్ట్, సూసైడ్స్. ఎప్పుడైతే వాళ్ళ అజెండాకి రివర్స్లో పోతుంటారో డిప్రెషన్ వస్తుంది. ఒక ఆత్మకి డిప్రెషన్ అంటే అర్థం సోల్ అజెండాకి వ్యతిరేకంగా పోవడం, చేయాల్సిన పని చేయకపోవడం, జీవితం మీద ఇంట్రెస్ట్ పోవడం. అట్లా వాళ్ళు సూసైడ్కి వెళ్తా ఉంటారు. కనుక
అక్కడ కూడా గమనించుకొని వాళ్ళకి వాళ్ళ జీవితానికి తగినటువంటి సజెషన్స్, వాళ్ళకి నచ్చినవి ఎంకరేజ్ చేయడం, వాటిలో ఉండే మంచి చెడులు ఎక్స్ప్లెయిన్ చేసి డెసిషన్ తీసుకుంటానికి, ఆలోచించడానికి టైం ఇవ్వడం. అట్లాగే వాళ్ళ లైఫ్ డిజైన్ మనం ఎలా చెప్పగలుగుతాం? మన లైఫ్ డిజైనే మనకు తెలియదు, వాళ్ళ లైఫ్ డిజైన్ మనకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇలా గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ డిజైన్ నిదానంగా బయటకు వస్తుంది. ఒక సచిన్ టెండూల్కర్కి ఆయన సచిన్ టెండూల్కర్ అవుతాడని వాళ్ళ తండ్రికి తెలియదు, కానీ ఎంకరేజ్ చేశాడు, సచిన్ టెండూల్కర్ అయ్యాడు. సార్ ఇక్కడ కూడా చెప్తారు, సచిన్ టెండూల్కర్ క్రికెట్ వెంట పడ్డాడు, డబ్బు వెంట పేరు వెంట పడలేదు. క్రికెట్ వెంట పడ్డాడు, ఆటోమేటిక్గా డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, అన్నీ వచ్చాయి. కాబట్టి మనం నచ్చిన రూట్లో ఒకదాని వెంట పడితే మిగతా అన్ని అవే వస్తాయి. ధైర్యలక్ష్మి అన్ని అవే వస్తాయి వెనకాల. కనుక పిల్లల దగ్గర గైడ్ చేయాలి, ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. నెక్స్ట్, అన్నిట్లో ఎంకరేజ్ చేయండి. కొంతమంది హైపర్ అనే పదం వాడుతుంటారు. మా పిల్లలు చాలా హైపర్. హైపర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర శక్తి ఉంది, అంత శక్తి ఉంది, సరిగ్గా గైడ్ చేస్తే వాళ్ళు అన్ని సాధించగలుగుతారు. హనుమంతుడు చూడండి, ఎగిరి సూర్యుడిని పట్టుకున్నాడు అంటే అంత పవర్ ఉంది. మరి అంత పవర్ని మనం గైడ్ చేస్తే, ప్రేమతో అన్కండిషనల్గా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గైడ్ చేస్తే ఎంతైనా సాధిస్తారు పిల్లలు. అట్లాగే క్రిటిసైజ్ చేయకూడదు పిల్లల్ని. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అన్నప్పుడు వాళ్ళ శక్తి తగ్గిపోద్ది. ఉదాహరణలు చెప్పాలి, కథలు చెప్పాలి, సబ్జెక్ట్స్ చెప్పాలి పిల్లలకి. మనం చిన్నప్పుడు చూస్తే కథలు చదివితే చాలా హ్యాపీగా ఫీల్ చేస్తాం. అట్లాగే పిల్లలకి కథలు చెప్పడం, కథలు చదవడం, బుక్ రీడింగ్ చేయడం, ఇవి ఎంకరేజ్ చేస్తే వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా మలుచుకుంటారు. మంచి యాక్టివిటీస్ అలవాటు చేయాలి పిల్లలకి. అట్లాగే పిల్లలతో మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉండాలి, సహనంగా ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ అందరిలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఏది ప్లస్ పాయింట్ ఉందో అది ఎంకరేజ్ చేయాలి, ఏది మైనస్ పాయింట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయాలి. అట్లా చేస్తూ చేస్తూ ఉంటే ప్లస్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి, మైనస్ పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే గనక పిల్లలకి కొన్ని బుక్స్ చెప్పాము. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. మేడం లాస్ట్లో ఈ బుక్స్ కొంచెం స్క్రీన్లో షేర్ చేయండి మేడం, వీలుంటే. లేదంటే పేర్లు చెప్తాము. నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను మేడం అన్ని కూడా తర్వాత. ఎస్ ఎస్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐన్స్టీన్ గురించి మనం తెలుసుకుంటాం. ఐన్స్టీన్ అందరికీ తెలుసు, మహామేధావి, సైంటిస్టు. చిన్న వయసులో ఆయన స్కూల్కి వెళ్తే ఆ అబ్బాయికి చదువుకోవడం రాదు, అక్షరాలు గుర్తుపట్టకపోవడం, అక్షరాలు కూడి చదవలేకపోవడం ఆయనకి ప్రాబ్లంగా ఉండేది. టీచర్స్ ట్రై చేశారు, వల్ల కాలేదు. ఒక లెటర్ ఇచ్చి పంపించారు, మీ బాబు చదువుకోవడానికి పనికిరాడు, ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి ఇచ్చి పంపించారు.
స్కూల్లో ఇంకా ఉంచుకోవడం కుదరదు అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళ మదరు కష్టపడింది, కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. కానీ అబ్బాయిని ఒక్క మాట కూడా అనదు, పెంచుద్ది, ఇంట్లోనే పెంచుద్ది. చూస్తే చివరికి సైంటిస్ట్ అయ్యాడు. అంటే వాళ్ళ లోపంగా కాకుండా వాళ్ళ శక్తి ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది గమనించుకున్నది ఆమె. చదువుకున్నోళ్ళు గొప్పోళ్ళు అయితే చదువుకోనోళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఇవి సెర్చ్ చేయాలి. పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, చాలా ఎక్కువ సాధించిన వాళ్ళు తక్కువ చదువుకొని ఉంటారు. అందుకే చదువుకున్నోడు టీచర్ అవుతాడు, చదువుకోనోడు స్కూలే పెడతాడు. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎన్నో చూస్తుంటాం. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్గా ఉంటారు. తక్కువ చదువుకున్న వాళ్ళు కంపెనీని ఓనర్గా ఉంటారు. కాబట్టి చదువుకున్నోళ్ళు చదువుకోనోళ్ళు అని కాకుండా అందరికీ యూనిక్నెస్ ఉంటుంది. ఎంకరేజ్ చెయ్యాలి, అక్కడే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిల్లలు పువ్వుల్లా అంటోళ్ళు. ఆ పువ్వు మొగ్గగా ఉంటే దాన్ని మనం ఓపెన్ చేయకూడదు, అదే ఓపెన్ అవ్వాలి. అప్పుడు సుగంధం వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది. మనం ఏం చేస్తాం, బలవంతంగా ఓపెన్ చేస్తాం ఆ పువ్వుని. ఏమవుతుంది, అందం పోద్ది, దాని ఫ్రాగ్రెన్స్ పోద్ది. సహజంగా అవి విరవాలి. ఒక పువ్వుకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలి. కాబట్టి పిల్లలతో మనం కొంచెం పువ్వుతో ఎలా కేర్ఫుల్గా ఉంటామో పిల్లలతో కూడా కొంత కేర్ఫుల్గా ఉంటాం. మా పిల్లల దగ్గర కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేస్తాను. మా పాప వచ్చేసి స్కూల్కి వెళ్తూ ఉన్న టైంలో వ్యాన్లో వెళ్తూ ఉండేది. ఎప్పుడన్నా అమ్మ వ్యాన్ మ్యాన్ ఇట్లా అన్నాడు, కోప్పడ్డాడు అని చెప్తే ఫస్ట్ నేను మా పాపని అడిగేదాన్ని, నువ్వేమన్నావు? వ్యాన్ మ్యాన్ని నువ్వేమన్నావు? ఇంకెవరన్నా తిట్టారన్నో ఇంకేదన్నా చెప్తే నువ్వేం చేసావు? ఫస్ట్ ఏమీ చేయలేదా? ఏం చేయకుండానే అన్నారా? ఓకే అయితే. అట్లా వాళ్ళు ఏదన్నా చెప్తూ ఉంటే విని కూడా రియాక్ట్ అవ్వకుండా ఏం జరిగింది తెలుసుకోవడం. ఇంకొక దగ్గర స్కూల్లో టీచర్, బయాలజీ టీచర్ పాపని పిన్ పాయింటెడ్ గా తిట్టడం, పిలవడం, క్వశ్చన్స్ వీళ్ళనే అడగడం. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పినా కూడా ఏదో ఒకటి అనడం, ఇట్లా జరుగుతూ ఉంది. మా పాప చెప్పింది, అమ్మ ఇట్లా జరుగుతుంది, నాకు కష్టంగా ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానంటే, టీచర్స్ రెస్పెక్ట్ చేయాల్సిన వాళ్ళు పేరెంట్స్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలో టీచర్స్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు ఇళ్లలో కుటుంబ బాధ్యతలు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సమస్యలు అన్ని చూసుకొని వస్తారు స్కూల్స్కి. కనుక ఓర్చుకో, ఓర్పుగా ఉండు. నీకు వల్ల కానప్పుడు, నువ్వు బేర్ చేయలేనప్పుడు ఏం చేయాలో చూద్దాం అని చెప్పి అట్లా పక్కన పెట్టాం. ఇట్లా కొన్ని రోజులైంది. మళ్ళీ సీరియస్గా వచ్చింది నా దగ్గరికి విషయం, అమ్మ నా వల్ల కావట్లేదు. అప్పుడు పాపని ధ్యానంలో కూర్చోబెట్టి ఆ టీచర్కి క్షమాపణ చెప్పుకో. ఆ సోల్లో నీ పట్ల ఏ జన్మలో కర్మ నెగటివిటీ చేర్చి పెట్టాము అని చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టి ఆ
టీచర్కి క్షమాపణలు చెప్పించి, అలాగే ఆ మీద తప్పుగా మాట్లాడకూడదు, మాట్లాడితే మళ్ళీ క్రియేట్ అవుతుంది, ఇవి చెప్పి డైలీ ధ్యానం చేయించి లైట్ ఆమెకి సెండ్ చేయి, పంపించు ఆ సోల్కి అన్నప్పుడు కొన్ని రోజులకి మా పాప ఒక విషయం చెప్పింది. అమ్మ, ఆ టీచరు నాతో ప్రేమగా ఉంటుంది. ఒకరోజు ఫీవర్ వచ్చింది స్కూల్లో. ఆ టీచర్ పిలిచి, ఏమ్మా రెస్ట్ తీసుకుంటావా, ఇంటికి వెళ్ళిపోతావా, ఏమన్నా టాబ్లెట్ ఇచ్చేదా అని ఆ మిస్ ప్రేమగా పిలిచి మాట్లాడి ఫ్రెండ్ అయింది. అట్లా మనం కొంత జ్ఞానంతో ఉంటే చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా చిన్న విషయంగా తీసుకొని దాన్ని క్లియర్ చేయగలుగుతాం. లేకపోతే దాన్నే పెద్ద చేసుకుంటాం. ఇంకొకటి, నా ఎక్స్పీరియన్స్లో మా బాబు అమృత కాలేజీలో సీట్ వచ్చింది, కోయంబత్తూరు వెళ్తున్నాడు, చెన్నై టు. నేనేం చెప్పా అంటే, ఆల్రెడీగా మా ఫ్యామిలీలోనే 2-3 హాస్టల్స్లో చదువుకొని అక్కడ అందరితో కలిపి బట్టలు వాష్ చేస్తే ఆ స్కిన్ డిసీజెస్ వచ్చి కొంత బాధపడ్డారు. ఇవి తెలుసు కాబట్టి నేనేం చెప్పానంటే, నువ్వు అక్కడ వాష్ చేసుకో, వెయ్యకు, అందరితో కలిపి వెయ్యకు అని చెప్పా. లేదు, నేను వాష్ చేయను, నేను వేసేస్తాను అని చెప్తే ఏం చేయాలి? ఏదో ఒక సజెషన్ ఇవ్వాలి, వాళ్ళకి అర్థం చేయించాలి. అప్పుడు మా రిలేటివ్స్ ఎవరైతే హాస్టల్స్లో చదివి ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు, ఎంత మెడిసిన్స్ తీసుకున్నారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఆలోచించుకో, నీకేమనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాష్ చేసుకున్నావు, ఓకే. నువ్వు డిసీజెస్ తెచ్చుకుంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తా, నో ప్రాబ్లం, డిసైడ్ యువర్ సెల్ఫ్. అప్పుడు తను కొంత వాష్ చేసుకోవడం, కొంత ఇంటికి తేవడం, ఇలా చేసేవాడు. వాళ్ళకి డిసైడ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. కొంత కష్టం కొని తెచ్చుకున్నా కూడా ఓకే, కొని తెచ్చుకో, కష్టం నువ్వు నేర్చుకుంటావు కదా ఆ కష్టంలో ఎంచి. ఇలా వాళ్ళతో సహనంగా ఓపికగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ లైఫ్ పర్పస్కి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. బుద్ధుడు రాజ్యం వదిలేసి అడవికి వెళ్ళి బుద్ధత్వం పొందాక వాళ్ళ నాన్న శుద్ధోదనుడు బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు అని ఎంక్వైరీ చేయించి భటులకి ఒక లెటర్ రాసి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ లెటర్లో ఏముంటదంటే, శుద్ధోదనుడు చెప్తాడు, నేను రాజుని, మా నాన్న రాజు, మా తాత రాజు, మేమంతా పరిపాలించాం, నువ్వు కూడా రాజ్యపాలన చేసుకో అని చెప్తాడు. మళ్ళీ బుద్ధుడు రిటర్న్ లెటర్ రాసి పంపిస్తాడు. ఏమని? నేను ఈ జన్మలో బుద్ధుణ్ణి, ముందు జన్మలో బుద్ధుణ్ణి, ఆ ముందు జన్మలో కూడా బుద్ధుణ్ణి, నేను బుద్ధుడుగానే జీవిస్తాను అని రాసి పంపిస్తాడు. పారాడాక్స్ అంటే ఆయన కరెక్టే, ఈయన కరెక్టే, ఈయన అజెండా ఈయన చూస్తున్నాడు, ఆయన అజెండా ఆయన చూస్తున్నాడు. శుద్ధోదనుడు రాజ్యంలో ఉండే జనం కోసం చూశాడు, బుద్ధుడు ప్రపంచంలో ఉండే అందరి కోసం చూశాడు. మరి రాజు గొప్ప, బుద్ధుడు గొప్ప అంటే బుద్ధుడే గొప్ప. అంటే ఆయన కెపాసిటీ, అంత కెపాసిటీ, తనను తాను తెలుసుకున్నాడు, తన పర్పస్ తెలుసుకున్నాడు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక కథ మూలంగా తెలుసుకుందాం మనం. ఏంటి అంటే, రెండు చిలకలు పుట్టాయి, పొదిగాక రెండు చిలకలు వచ్చాయి. ఒక చిలకని ఒక మంచి కుటుంబం, సంస్కారం ఉన్న కుటుంబం తీసుకెళ్లి పెంచుకుంది. ఇంకొక చిలకని దొంగలు పెంచారు, వాళ్ళ దగ్గరికి చేరింది. ఒక సాధువు ఈ సంస్కారం ఉన్న కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ చిలక, రండి రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది. అలాగే ఆయన వెళ్తూ వెళ్తూ ఇంకొక దగ్గర, ఈ దొంగలున్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిలక ఈయన్ని చూసి, పారిపోండి, పరిగెత్తండి, మనిషి వస్తున్నాడు, జాగ్రత్త అని అరుస్తుంది. ఈ సాధువు దివ్య చక్షువుతో చూస్తే అవి రెండు ఒకే దగ్గర పుట్టాయి. పెంపకంలో అవి అలా పెరిగాయి. ఇది సంస్కారంతో, అది భయంతో, సంస్కారహీనంతో. దొంగలు ఎలా ఉంటారు, అటువంటి నేచర్తో అది పెరిగింది. అందుకే పిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు, ఏ షేప్ చేస్తే ఆ షేప్ లో మోల్డ్ అవుతారు. కనుక ఫస్ట్ మనకి జ్ఞానం కావాలి, మనకి శక్తి కావాలి, మనకి సహనం కావాలి, వాళ్ళని అంగీకరించే గుణంలో ఉండాలి. పిల్లల రూపం మారాలి అని కోరుకోం కదా, వాళ్ళు పుట్టారు, ఆ రూపంతోనే వెళ్తాం. అలాగే వాళ్ళంటే ఏంటి, వాళ్ళతోటి పూర్తిగా ఆ అంగీకారంతో వాళ్ళని తీసుకెళ్ళాలి. మనం ఇంకొక ఇది మనం తెలుసుకుంటాము. ఇంకొక చిన్న కథ తెలుసుకుంటాం ఇక్కడ. ఒకరికి గురుకులంలో ట్రైనింగ్ అయిపోయింది. అయితే రాజు కొడుకు, యువరాజు అబ్బాయి, రాజు పిలుచుకెళ్ళడానికి వస్తాడు. వచ్చి ఇద్దరు గుర్రం మీద రావడం మొదలు పెడతారు. లోక జ్ఞానం కూడా నేర్పించాలి. ఇప్పుడు స్కూల్ జ్ఞానం నేర్చుకున్నాడు గురుకులంలో, కానీ ఇప్పుడు లోక జ్ఞానం చెప్పియాలి. ఇద్దరు గుర్రం మీద వెళ్తుంటే ఒక మనిషి అడుగుతాడు, న్యాయం ఉందా, ఒక గుర్రం మీద ఇద్దరు వెళ్తున్నారే, ఆ గుర్రం మోస్తదా అని అంటాడు. సరే, రాజు దిగేస్తాడు. అప్పుడు ఇంకొంచెం దూరం పోతే ఇంకొక అతను ఏమంటాడు, తండ్రిని నడిపిస్తున్నావు, నువ్వు గుర్రం ఎక్కావు కరెక్టేనా అని అడుగుతాడు. సరే, రాజు ఎక్కుతాడు, యువరాజు దిగిపోతాడు. నడుస్తా పోతారు. ఇంకొక దగ్గరికి వెళ్ళంగానే, ఏయ్యా న్యాయం ఉందా, కొడుకుని నడిపిస్తున్నావు, నువ్వు గుర్రం ఎక్కావే అని అడుగుతాడు. ఓకే, ఈయన కూడా దిగేస్తాడు. ఇంకొంత దూరం పోయాక పిచ్చోళ్ళు గుర్రం పెట్టుకొని ఇద్దరు నడుస్తున్నారు అంటారు. అంటే లోక బహువిధ, 1,00,000 మాట్లాడతారు ప్రపంచం. కానీ మనం ఏమనుకున్నామో అది చెయ్యగలగాలి. ఇతరులు చెప్పింది వినాలి, విని కరెక్ట్ ఉంటేనే పాటించాలి. చెప్పారు కదా అని కాదు, ఆలోచన చేయాలి, విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్ యూజ్ చేయాలి. కాబట్టి ప్రపంచం రకరకాలుగా చెప్తుంది, కన్ఫ్యూజన్ కూడా చేస్తుంది. మంచి చెప్తుంది, కన్ఫ్యూజన్ చేస్తుంది. అవసరమైంది ఆలోచించి తీసుకోవాలి. ఎవరిని తీసేయక్కర్లా, నెత్తిన పెట్టుకోకర్లా. అండ్
పిల్లలకి వాళ్ళ కెపాసిటీ ఏముందో ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. తగ్గుతుంటారు అప్పుడప్పుడు, కానీ మోటివేట్ చేయాలి. నీ వల్ల అవుద్ది, నీకు పొటెన్షియల్ ఉంది అని చెప్పి గుర్తు చేయాలి. అట్లాగే ఇప్పుడు రీసెంట్ గా దురంధర్ 2 మూవీ రిలీజ్ అయింది. ఆ డైరెక్టర్ 10 సంవత్సరాలు కష్టపడి స్టోరీస్ రెడీ చేసి ఇంకొకళ్ళు ఆ స్టోరీస్ దొంగతనం చేయడం, ఆ మూవీ స్టార్ట్ అయి ఆగిపోవడం, ఇట్లా 10 సంవత్సరాలు జర్నీ చేశాడు అతను. ఒకసారి చాలా కష్టమైంది ఆయనకి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అమ్మ నాకు చాలా కష్టంగా ఉంది, 10 ఏళ్ళు కష్టపడ్డా, నాకు ఎక్కడ బ్రేక్ రాలేదు. అట్లా అన్నప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది, అన్ని కలిపి నీకు ఒకేసారి పెద్దది సక్సెస్ వస్తుంది, సహనంగా కూర్చో అని చెప్పినప్పుడు ఇప్పుడు దురంధర్ 1, 2 2 పార్ట్స్ త్రూ అవుట్ వరల్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఆ మూవీస్ 2. కనుక ఎప్పుడు మన పొటెన్షియల్ ఉంటుంది. మనకి సక్సెస్ కొంచెం ముందు రావచ్చు, వెనక రావచ్చు. వాళ్ళ మదర్ అంత చక్కగా గైడ్ చేసింది ఆయన్ని. చిన్న సక్సెస్ రాలేదంటే అర్థం పెద్ద సక్సెస్ వస్తుంది అని అర్థం. చిన్న పోస్ట్ రాలేదంటే అర్థం పెద్ద పోస్ట్ వస్తుంది అని అర్థం. కనుక సహనంగా ఓపికగా ఉండాలి మనము. పిల్లలకి చిన్న వయసు నుంచే మనము ఆధ్యాత్మిక, భౌతికత 2 సైమల్టేనియస్ గా నేర్పిస్తూ పోవాలి. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ రూట్, ఫిజికల్ లైఫ్ ఈజ్ ఫ్రూట్. అంటే ఆధ్యాత్మిక జీవితం వేరు లాంటిది. మనం ఓ చెట్టు పెంచాలంటే నీళ్ళు ఎక్కడ పోస్తాం? వేరుకే పోస్తాం, చెట్టు మీద పొయ్యం. అంటే వేరుకి నీళ్లు పోస్తే, పోషకాలు ఇస్తే, ఎరువు వేస్తే, వేరు గట్టిగా ఉంటే చెట్టు కూడా గట్టిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మంచి రుచిగా ఉండే పండ్లు ఇస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉండే పండ్లు ఇస్తుంది. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ ఈజ్ రూట్. ఆధ్యాత్మిక జీవితం స్ట్రాంగ్ గా పెడితే భౌతిక జీవితం తానంతటా అదే సరిగ్గా వస్తుంది. పిల్లలకి ధ్యానం చెప్పడం అంటే ఫస్ట్ మనం ఆచరించాలి, మనం ధ్యానం చేయాలి. మనం బుక్స్ చదువుతుంటే వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా మంచి మాటలు షేర్ చేస్తారు. కామెడీ సీన్స్, మ్యూజిక్ ఇట్లాంటివన్నీ చూడొచ్చు, ఎంజాయ్మెంట్ చెయ్యొచ్చు. అన్ని లిమిట్ గా, మనం కూడా లిమిట్ గా ఉంటే వాళ్ళు లిమిట్ ఉంటారు. మనం ఎక్కువ సెల్ ఫోన్ చూస్తూ పిల్లల్ని ఎక్కువ సెల్ ఫోన్ చూడకూడదు అంటే చూస్తారు. మనం ప్రకృతితో ఉంటే వాళ్ళు కూడా ప్రకృతితో ఉంటారు. మనం ఏం చేస్తే అది చేస్తారు. బేసిక్, అది సింపుల్. పిల్లలు మనల్ని రోల్ మోడల్ గా చూస్తుంటారు. ఇంట్లో పిల్లలు అబద్ధం చెప్తున్నారు అంటే ఇంట్లో ఎవరో అబద్ధం చెప్తున్నారని అర్థం. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. పిల్లలకి అబ్జర్వేషన్ ఎక్కువ, మనం చేసే ప్రతిదీ గమనిస్తుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడడం, జాగ్రత్తగా బిహేవ్ చేయడం, పిల్లల్ని మనం కూడా గమనిస్తూ ఉండడం, అవసరమైనప్పుడే కరెక్షన్స్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా మౌల్డ్ అవుతూ పోతారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
మాంసాహారం మనం స్ట్రాంగ్ గా చెప్తూ ఉంటాం, మాంసం తినొద్దు, జీవహింస చెయ్యొద్దు అని. ఎప్పుడైతే మాంసాన్ని మనం విషమని వదిలేస్తాం, కానీ మళ్ళీ మన పిల్లలకి ఆ విషమే పెడతాం. ఎప్పుడు కూడా పిల్లలకి విషం ఇవ్వద్దు. రేపు మనం రియలైజ్ అయ్యాక వాళ్ళ చేత మాన్పించాలంటే చాలా కష్టం. మాంసాహారం రాక్షసాహారం, శ్వాస దేవత ఆహారం, శాకాహారం మానవ ఆహారం. కనుక రాక్షస ఆహారం తింటే మన మైండ్ ఎలా తయారవుతుంది అది కూడా కొంచెం గమనిస్తాం. ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు మైండ్. అంటే పులి, సింహము, కుక్క ఏది చూసినా మాంసం తింటాయి. పూర్తి మాంసం తినే ఎట్లుంటాయి అంటే పులి, సింహం కోపంతో ఉంటాయి, గర్జిస్తుంటాయి, అలాగే పని చెయ్యదు. అంటే ఆ క్వాలిటీస్ క్రూరంగా ఉంటాయి. లేజినెస్ వచ్చేస్తుంది. బాడీ, మైండ్, సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ కూడా రఫ్గా తయారైపోతుంది. కాబట్టి మాంసాహారము విసర్జించాలి. డాక్టర్స్ దగ్గర, జైల్స్ లో చూస్తే ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అంటే క్రైమ్ నేచర్ పెరుగుతుంది, క్రూర మనస్తత్వం పెరుగుతుంది, తొందరగా కోపం వస్తుంది, తొందరగా క్రూరమైన చర్యలకు మైండ్ తీసుకెళ్ళిపోతుంది. అలాగే మాంసం తింటూ ఉంటే లో ఎనర్జీ అలవాట్లన్నీ వస్తాయి. లో వైబ్రేషన్ అంటే తాగుడు, తిరుగుడు, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. కనుక పిల్లలకి శాకాహారం ఇవ్వాలి. శాకాహారంలో సూర్యుడి శక్తి, సూర్యుడి జ్ఞానము ఉంటుంది. ఫుడ్ ఫ్యాక్టరీ, మొక్కలు ఫుడ్ ఫ్యాక్టరీ. అంటే పంచభూతాల నుంచి, ప్రకృతి నుంచి, సూర్యుడి నుంచి, యూనివర్స్ నుంచి శక్తి అన్ని కలిపి మనకి ఆహారాన్ని తయారు చేసిస్తుంది. దాన్ని వండుతున్నాం, మనం తయారు చేయట్లేదు, వండుతున్నాం అంతే. అట్లాగే మాంసాహారం బలం అని చెప్పి ఇస్తాము. బలం అవునా కాదా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఏనుగు ఏం తిని బలంగా ఉంది, ఆవు ఏం తిని అంత వెయిట్ మోస్తుంది, ఎద్దులు, ఆవులు. అట్లాగే బండి, వెహికల్స్ కి హార్స్ పవర్ అని చెప్తామా, టైగర్ పవర్ అని చెప్తామా? హార్స్ పవర్ అని చెప్తాం. అంటే ఎంత దూరం గుర్రం కొండలెక్కినా అలిసిపోదు, ఎంత దూరం వెళ్ళినా అలిసిపోదు, అందుకే హార్స్ పవర్ అని చెప్తాం. అట్లాగే ఒంటెలు, గాడిదలు, కంచర గాడిదలు అంతా ఎంత వెయిట్ మోస్తాయి, ఎంత సహనంగా ఉంటాయి, ఎంత పని చేస్తాయి. ఒక ఆవు వెళ్తుంది అనుకోండి, ఆవు మీద రాయి వేయండి, తల తిప్పి కూడా చూడదు. అదే ఒక కుక్క మీద రాయి వేయగలుగుతామా? వెంటనే అరుస్తుంది, మన మీదకి వచ్చి కరుస్తుంది. అంటే సహనం ఉండదు నాన్ వెజ్ తినే జీవులకి. వెజ్ తింటే ఆరోగ్యం, వెజ్ తింటే బలం. సెలబ్రిటీస్ కానీ, దారా సింగ్ కుస్తీ పోటీ, ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఇండియాలో ఆయన పహిల్వాన్. దారా సింగ్ చాలా ఫేమస్, ఆయన ఎన్నో గెలుచుకున్నాడు. ఇట్లా చూస్తే శాకాహారం పిల్లలకి సరైన ఆహారం. మనం ఏది పెడితే పిల్లలు అదే తింటారు, అదే అలవాటు చేసుకుంటారు. మనం ఇళ్లల్లో వండకూడదు. సపోజు ఇంకా తప్పదు అనుకుంటే బయట తినమని చెప్పేసేయండి. ఇంట్లో మటుకు ఎవరు వంట చేయొద్దు. ఆ పాపంలో
భాగం తీసుకోవద్దు. మనుస్మృతిలో ఉంటుంది, చంపేవాడు, చంపిచ్చేవాడు, కొని తెచ్చేవాడు, వండేవాడు, వడ్డిచ్చేవాడు, తినేవాడు, తినడాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇట్లా 8 మందికి ఈ పాపంలో భాగం ఉంటది అని చెప్తారు. కాబట్టి నేను వండట్లేదు, పెడుతున్నాను, లేదా నేను తినట్లేదు, వండుతున్నాను అంటే కూడా పాపమే. వాళ్ళ కోసం మనం ఎందుకు పాపాలు మూట కట్టుకోవాలి? ఇంకొక విషయం, వీలైతే ఎప్పుడైతే నాన్ వెజ్ వండిన పాత్రలు వీలైతే చేంజ్ చేసేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే పెస్టిసైడ్స్, పురుగుల మందుల డబ్బాలు ఖాళీ అయిపోయాక ఆ డబ్బా అస్సలు వాడం. పప్పులు పోసుకుంటాం, ఉప్పులు పోసుకుంటాం, వాడం, అసలు పడేస్తాం డస్ట్బిన్లో. అంటే సూక్ష్మమైన దోషం ఉంటుంది. అలాగే ఆ వండిన పాత్రల్లో సూక్ష్మమైన దోషం ఉంటుంది. కనుక వీలైతే మీకు ఇంట్లో సపోర్ట్ ఉంటే, వసతి ఉంటే అవి తీసేస్తే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం పేరెంటింగ్ గురించి షేర్ చేయాలనుకున్న విషయాలు. మీకు ఎక్కడన్నా డౌట్ ఉన్నా, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న పిల్లల విషయంలో మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్. అర్థమవుతుందా? అది కూడా నాకు కొంచెం చెప్పండి.